3 స్కానింగ్‌లు 1200 కిలోమీటర్లు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో గర్భిణులకు తప్పని అవస్థలంట. స్కానింగ్ సెంటర్ పనిచేయట్లేదంట. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో. ముండే కల్పన, జామిని గ్రామం, జేనూరు మండలం. ఫిబ్రవరి 14న ఆదిలాబాద్ రిమ్స్‌కి వెళ్ళగా ఏప్రిల్ 4న స్కానింగ్ చేయించుకోవాలని చిట్టి రాసి ఇచ్చి పంపించేశారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరుసటి రోజు ఆదిలాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే బిడ్డ ఎదుగుదల లేదని, హృదయ స్పందనలో తేడా ఉందని డాక్టర్లు చెప్పి పిండాన్ని తొలగించారు. ఒకవేళ ఆమె వాళ్ళు చెప్పినట్టే ఏప్రిల్ దాకా కడుపులో ఉంచుకుంటుంటే ఏంటండి పరిస్థితి? గర్భిణిగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణమే అతి జాగ్రత్తగా చేయాలి. ప్రసవమయ్యే వరకు కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో గర్భిణీలు కేవలం స్కానింగ్ కోసమే వందల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి వస్తుందంట. బాబ్బా 3 సార్లు స్కానింగ్ కోసం 1, 2 కాదు, ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం చేసిన దుర్భర స్థితి. ఎంత దౌర్భాగ్యం అండి ఇది నిజంగా. 1200 కిలోమీటర్లు మామూలుగా సామాన్యులు పూర్తి ఆరోగ్యంతో ఉన్న మనలాంటి వాళ్ళు ట్రావెల్ చేస్తేనే ఒళ్ళు హోనం అయిపోద్ది. 1200 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే. అలాంటిది గర్భిణీలు చేయాలంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎంత ఇబ్బంది పడతారు? కొమరంభీం జిల్లా జైనూరు సిహెచ్సి పరిధిలోని లింగాపూర్, సిర్పూర్ యు, తిర్యాణి, కెరమేరి మండలాల గర్భిణీలు 102 అంబులెన్స్లో 100 కిలోమీటర్ల పైగా దూరంలోని ఆదిలాబాద్ రిమ్స్కు తీసుకెళ్తున్నారు. ఒకసారి వెళ్ళి పేరు నమోదు చేయించుకుంటే స్కానింగ్ తీసే డేట్ ఇస్తారు. మళ్ళీ ఆ రోజు వెళ్ళాలి. ఇలా ఒక స్కానింగ్కి 2 సార్లు తిరగాలి. రాను పోను 400 కిలోమీటర్లు ప్రయాణించాలి. కడుపులో బిడ్డ పెరుగుదల తెలుసుకోవడానికి గర్భిణీలు ప్రసవం అయ్యే 3 సార్లు స్కానింగ్ చేయాలి. అంటే 3 స్కానింగ్లకు కలిపి వీరు 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటాల, దహేగా మండలాలకు చెందిన గర్భిణీలు సైతం 60 నుంచి 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు. జైనూరు, కాగజ్ నగర్, సిర్పూర్, ఆసిఫాబాద్లో 1.60 కోట్లు వెచ్చించి స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసినా రేడియాలజిస్ట్ లేడంటండి. అవి రేడియాలజిస్ట్ లేక నిరుపయోగంగా పడి ఉన్నాయంట. భద్రాద్రి జిల్లా చెర్ల, దమ్ముగూడెం, పినపాక, కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం లాంటి మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు సైతం 60-70 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటున్నారు. ఇక చెప్పండి, మన వాళ్ళు ఉంటారు కదా, ఏది మన అరివీర భయంకరులు, మేము తొడగొడితే మెరుపులు వస్తాయి, మేము హైదరాబాద్ని 4th సిటీ కడుతున్నాం, మేము సింగపూర్ చేస్తాం, మేము రష్యా, జపాన్ చేస్తాం, అసలు మేము ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం, మన తెలంగాణని ప్రపంచ పటంలో పెడతామని చెప్పుకున్న సొల్లు నాయకులంతా ఉన్నారు కదా. మీరంతా సిగ్గుపడండి చూసి, ఈ వార్త చూసి. నిజంగా మీరంతా సిగ్గుపడాలి. మీలాంటి వాళ్ళు, మీలాంటి నాయకులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదే పరిస్థితుల్లో మీ భార్యలు, మీ పిల్లలు ఉంటే తెలుస్తుంది మీకు ఆ నొప్పి. అరే మనం ఇంత 1,00,000 కోట్ల బడ్జెట్ వేసుకుంటున్నాం, మనం 4th సిటీకి, మూసీకి లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ మనం గర్భిణీలు స్కాన్ చేయించుకోవాలంటే ఇంత దూరం ప్రయాణించాలా? ఇంతకన్నా సిగ్గులేని పని ఏమైనా ఉందా? 11 ఏళ్ల తెలంగాణలో ఇంతకన్నా సిగ్గులేని చర్య ఏమైనా ఉందా? ఏమి నాయకులే మీరు? దేనికి పనికి వస్తారు మీరు? షేమాన్యు, నిజంగా సిగ్గుపడండి మీరంతా. ఏమాత్రం మీకు సిగ్గు లజ్జ ఉన్నా ఇది చూసి మీరు కొంచెమైనా మారుతారు. ఏమాత్రం సిగ్గు శరం లేని నాయకులు ఏమైనా ఉంటే మాత్రం మీకేం పట్టదు. కానీ ఇంకెవరు చెప్పుకోకండి మేము అక్కడికి తీసుకెళ్ళాం తెలంగాణని, బంగారు తెలంగాణ చేసాం, వజ్రాలు తెలంగాణ చేసాం, గాడిది గుడ్డు చేసామని చెప్పండి ఎవరు. ఇది చూసి సిగ్గుపడండి మీరు. బుద్ధుంటే ఏమైనా చేయగలిగితే అక్కడ చేయండి. ఇంత దౌర్భాగ్యం అండి మరీను ఇంత స్టేజ్లో ఉండి మనం లక్షల కోట్ల బడ్జెట్లు వేసుకుంటున్నాం, కానీ గర్భిణీలకు ఒక స్కానింగ్ సెంటర్ వెళ్ళైపోతున్నాం మనం. ఏం ప్రభుత్వాలు, ఏం ప్రజానాయకులు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ ముఖ్యమంత్రి ఎవ్వడేం చేయట్లా మనకి. ఆ గత 10 ఏళ్ళు వాళ్ళు దోచుకుతున్నారు మన దగ్గర నుంచి. 9 సంవత్సరాలు వీళ్ళు ఇప్పుడు వచ్చి దోచుకుతుంటున్నారు అంతే. అయ్యే ల్యాండ్ సెటిల్మెంట్లు అవుతున్నాయి. ఏదన్నా పని అవ్వాలంటే గతంలో కేసీఆర్కో, కేటీఆర్కో, హరీష్ రావుకో, కవితకో కమిషన్ ఇస్తే అయిపోయేది ఏదైనా పని అవ్వాలంటే. ఈ మధ్యకాలంలో కమిషన్లు ఇచ్చే సంఖ్య పెరిగింది. చిన్న కాంట్రాక్ట్ కనీసం 4-5 లక్షల కాంట్రాక్ట్ మనం అవ్వాలన్నా సరే పీ ట్యాక్స్ అంటే ఒకటి, పీ అంటే తెలుసుగా మీకు, ఒక పీ ట్యాక్స్, ఒక బీ ట్యాక్స్, ఒక ఆర్ ట్యాక్స్ కట్టాలంట. నిజం. పీ అంటే ఎవరో మీకు తెలుసు, బి అంటే ఎవరో కూడా మీకు తెలుసు, ఆర్ అంటే ఎవరో కూడా మీకు తెలుసు. ఈ ఆర్బిపి ట్యాక్సులు కడితే కానీ మీకు ఏ బిల్లు పాస్ కాదు.
ఏ బిల్లు పాస్ కాదు. అంతకుముందు ఇంకో డీ ట్యాక్స్ కూడా ఉండేదండి. డీ ట్యాక్స్ ఇప్పుడు లేదు, మరి కొత్తగా వచ్చినా ఎలా ఉంటుందో తెలియదు, కానీ అంతకుముందు ఇంకో డీ ట్యాక్స్ అనేది ఇప్పుడు అది పోయింది. చిన్న 10 లక్షల బిల్లు రావాలన్నా ఈ నలుగురికి మీరు కమిషన్లు ఇచ్చుకోవాలి. ఇది మన దౌర్భాగ్య తెలంగాణ. మీరు చేసింది బంగారు తెలంగాణ కాదు, ఇది మీరు చేసింది. మీ 10 ఏళ్ల హయాంలో 11 ఏళ్ల హయాంలో మనం ఏం సాధించామయ్యా అంటే లక్షల కోట్ల అప్పులు సాధించాము, ఇలాంటి పరిస్థితులు సాధించాము మనం. ఏం చేస్తామండి, ప్రభుత్వాలు ఎవ్వరికి సిగ్గులేదు. ఆడు దోచుకున్నాడు భూములు, ఈడొచ్చి మళ్ళీ ఈడు దోచుకుంటున్నాడు భూములు. ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదోడికి సామాన్యుడికి ఏమి చేయట్లా. నువ్వెంత దోచుకున్నావు? అరే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 100 కోట్లు దోచుకున్నారంటరా, అయితే 200 కోట్లు దోచుకోవాలి నేను, 300 కోట్లు దోచుకోవాలి నేను, 400 కోట్లు దోచుకోవాలి నేను. ఇదే మీరు ఎవడొచ్చినా ఇదే. మేము రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం, ధరణిని భూస్థాపితం చేస్తాం, మేము రాగానే పేదోళ్ళందరికీ భూమి పంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో సొల్లు చెప్పింది ఎవరండి? ఎవరు సొల్లు చెప్పింది ఎవరు? మీరు వచ్చి 11 నెలల 12 నెలల 14 నెలలు అవుతుంది మీరు వచ్చి, 14-15 నెలలు అవుతుంది మీరు వచ్చి. ఈ 15 నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో 612 మండలాల్లో ఒక్క చోటైనా మీరు ఒక గుంట భూమి, ఒక చిన్న గుంట భూమి రికవరీ చేయగలిగారా మీరు? ఇందాకే మనం మాట్లాడుకున్నాం, గూడెం మహిపాల్ రెడ్డి లాంటి బ్రదర్స్ చాలామంది ఉన్నారు, ఒక గుంట భూమి రికవర్ చేయలేకపోయారు. మీరు సొల్లు కబుర్లు చెప్తున్నారు, మేము ఏదో చేస్తాం, ప్రజాపాలన అందిస్తాం, ప్రజల మనసులు చొరగొంటాం, సింగపూర్ చేస్తాం, చైనా చేస్తాం, జపాన్ చేస్తాం అని చెప్తున్నారు. చివరికి మీరు శ్రీలంక బంగ్లాదేశ్ చేస్తున్నారు మన తెలంగాణని.